గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నీలగిరి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. ఓకే, సో మనకి లాస్ట్ టాపిక్స్ ఏంటి అండి? సెకండ్ యూనిట్లో టోటల్ డిఫరెన్షియేషన్ ఫస్ట్ టాపిక్, తర్వాత ఎఫ్ఎక్స్ వై ఎఫ్ఎక్స్ కామా వై టూ వేరియబుల్స్ ఫంక్షన్స్ ఉన్నాయి, అండ్ దెన్ టైలర్స్ థీరం అండ్ టోటల్ డెరివేటివ్స్ టైలర్స్ థీరం. టోటల్ డెరివేషన్ షార్ట్ ఆన్సరే ఉంది మనకి, బట్ ఇక్కడ టైలర్స్ థీరము మ్యాక్సిమం మినిమం ఫంక్షన్స్ మీద లాంగ్ ఆన్సర్ అండి. సో మ్యాక్సిమం మినిమం వాల్యూస్ అండ్ టైలర్స్ థీరం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ అవి ప్రాబ్లమ్స్ అనేవి మనకు లాంగ్ ఆన్సర్ సెకండ్ యూనిట్లో. ఓకే, లాంగ్ ఆన్సర్ ఫస్ట్ యూనిట్ ఓన్లీ పార్షియల్ డిఫరెన్షియేషన్ అండ్ దెన్ యూలర్స్ థీరం ఫార్ములాస్ ఉన్నాయి, యూలర్స్ థీరం మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ఫస్ట్ యూనిట్. సో పార్షియల్ డిఫరెన్షియేషన్ కొన్నే ఉన్నాయి, యూలర్స్ థీరం మెయిన్ ఇంపార్టెంట్ కంపల్సరీ. ఆ యూలర్స్ థీరం నుంచి వన్ లాంగ్ ఆన్సర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ టైలర్స్ థీరము అండ్ మ్యాక్సిమం మినిమం నుంచి లాంగ్ ఆన్సర్ అండి. టైలర్స్ థీరం మ్యాక్సిమం మినిమం, మీరు లాంగ్ ఆన్సర్స్ని ఈజీగా క్యాచ్ చేయొచ్చు ఎక్కడి నుంచి ఏంటి అనేది. సో ఫస్ట్ యూనిట్ వచ్చేసి యూలర్స్ థీరం నుంచి ఈజీగా, సెకండ్ యూనిట్ మ్యాక్సిమం మినిమం టైలర్స్ థీరం నుంచి. ఇంకా ఫస్ట్ యూనిట్ 2 టాపిక్సే ఉన్నాయండి. ఒకటి హోమోజీనియస్ ఫంక్షన్ యూలర్స్ థీరం, అదొకటే ఉంటుంది, అండ్ దెన్ పార్షియల్ డిఫరెన్షియేషన్స్ ఆ ప్రాబ్లమ్స్ రెండే ఉన్నాయి కాబట్టి, బట్ యూలర్స్ థీరం నుంచి లాంగ్ ఆన్సర్ ఖచ్చితంగా అందులో నుంచి. అండ్ దెన్ ఇక్కడికి వచ్చేసరికి టైలర్స్ థీరం అండ్ పార్షియల్ అండ్ మ్యాక్సిమం మినిమం ఫంక్షన్స్ మీన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. సో నా ఫస్ట్ టాపిక్ ఆఫ్ మ్యాక్సిమం మినిమం వాల్యూస్. సో మ్యాక్సిమం వాల్యూ అంటే తెలుస్తూనే ఉంటుంది, విచ్ ఈజ్ ద హైయెస్ట్ వాల్యూ అండి. బట్ ఇక్కడ ఫంక్షన్స్కి వచ్చేసరికి లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా బీవీఏ కంటిన్యూస్ ఫంక్షన్ ఆన్ ద వేరియబుల్ ఆన్ ద వాల్యూ f of a comma b is said to be maximum value is a continuous function అయితే the value f of a comma b is said to be maximum value. So that maximum value is the neighborhood of a comma b. Neighborhood means it has a పక్కన అండి, it's inside by side, that is known as the neighborhood of a comma b such that a plus h comma b plus k other than ab, that f of a plus h comma b plus k is less than f of ab. అంటే f of ab అనేది హైయెస్ట్ ఉండాలి, f of a plus h b plus k less than ఉంటే which is known as a maximum value. f of a plus h comma b plus k is greater than f of ab is known as a minimum value. f of a plus h comma b plus k is less than f of ab అంటే f of ab ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ అంటున్నాం, ఇక్కడ f of కింద దాంట్లో f of ab అనేది మినిమం వాల్యూ అంటాం. మినిమము మ్యాక్సిమం అంటే ఈ హే ప్లస్ హెచ్ అంటే దానికన్నా ఎక్స్ట్రా వాల్యూస్ తక్కువ ఉంటేనే అది మ్యాక్సిమం అవుతుంది, దానికన్నా ఎక్స్ట్రా వాల్యూస్ ఎక్కువ ఉంటే దట్ ఈస్ ద మినిమం వాల్యూస్ అవుతుంది. అంటే ఏ ప్లస్ హెచ్ బి ఎఫ్ ఆఫ్ ఏబి మీకు కామన్ టర్మ్, ఇందులో ఎఫ్ ఆఫ్ ఏబి ఇందులో ఎఫ్ ఆఫ్ ఏబి అనేది కామన్ టర్మ్, కానీ దీనికి ఎక్స్ట్రా ఏ ప్లస్ హెచ్ వస్తుంది, దీనికి ఎక్స్ట్రా బి ప్లస్ కే వస్తుంది. సో అట్స్ వాల్యూస్ని మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ దీస్ టూ ఆర్ కండిషన్స్, దట్ ఈస్ ఓన్లీ డెఫినేషన్స్ ఆఫ్ మ్యాక్సిమం వాల్యూ. బట్ ద వర్కింగ్ ప్రొసీజర్ ఆఫ్ మ్యాక్సిమం అండ్ మినిమం, వర్కింగ్ ప్రొసీజర్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇది నేర్చుకుంటే చాలా ప్రాబ్లమ్స్ అన్నీ క్లారిటీగా వచ్చేసాయి. ఓన్లీ వర్కింగ్ ప్రొసీజర్ అనేది ఇంపార్టెంట్. దట్ ఇస్ ద వర్కింగ్ ప్రొసీజర్. చూడండి ఒక్కసారి, ఫస్ట్ ఏం చేయాలంటే క్వశ్చన్లోని ఫైండ్ దో ఫైవ్ బై దో ఎక్స్ అండ్ దో ఫైవ్ బై దో వై. జస్ట్ ఫైండ్ ఫంక్షన్ ఇస్తుండే కానీ ఫంక్షన్ ఎఫ్ ఈక్వల్స్ టు సమ్ వాల్యూస్ ఇస్తే జస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేయాలి, విత్ రెస్పెక్ట్ టు వైతో చేసి అండ్ ఈక్వేటింగ్ టు జీరో ఈక్వేట్ చేసుకోవాలి. క్లారిటీగా చూడండి. ఫస్ట్ పాయింట్ ఆఫ్ మ్యాక్సిమం మినిమం వాల్యూస్ ఫంక్షన్స్, ఫస్ట్ పాయింట్ వర్కింగ్ ప్రొసీజర్. సో దో ఎఫ్ బై దో ఎక్స్ దో ఎఫ్ బై దో వై అంటే ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేసి దాన్ని ఈక్వేటింగ్ టు జీరో ఈక్వేట్ చేసుకొని సాల్వింగ్ ఎక్స్ అండ్ వై. సాల్వ్ ఎక్స్ అండ్ వై మీన్స్ అంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ దేంట్లో వస్తున్నాయి. ఓకే, లెట్ a1 కామా b1 a2 b2 an bn be the pair of values. the pair of values అంట దట్ ప్రాబ్లంకి వెళ్తే మనకు అర్థమవుతుంది పేర్ అనేవి. ఓకే, నెక్స్ట్ స్టెప్, ఫస్ట్ స్టెప్ ఏమో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేసి జీరోకి ఈక్వేట్ చేసుకొని సాల్వ్ చేసుకోవాలి. సో సెకండ్ స్టెప్ వచ్చేసి ఆర్ఎస్ టీ. ఆర్ అంటే దో స్క్వేర్ ఎఫ్ బై దో ఎక్స్ స్క్వేర్ అండి, ఎస్ అంటే దో స్క్వేర్ ఎఫ్ బై దో ఎక్స్ దో వై, టీ అని అంటే దో స్క్వేర్ ఎఫ్ బై దో వై స్క్వేర్. అంటే ఏం చేయాలి అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో, ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఎక్స్తో చేసినాం కానీ అగైన్ ఎక్స్, ఇక్కడ ఆల్రెడీ వైన్తో చేసినాం కాబట్టి అగైన్ వై, అంటే అగైన్ చేస్తే ఏమవుతుంది దో స్క్వేర్ సెకండ్ ఆర్డర్ అయిపోతుంది. హియర్ ఆల్రెడీ వైతో చేసిన దాన్ని ఎక్స్తో చేయాలి, దో ఎక్స్ దో వై చేసినాక విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే సెకండ్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేశాక ఆర్ వాల్యూ దో స్క్వేర్ ఎఫ్ బై దో ఎక్స్ స్క్వేర్ అండి, ఎస్ వాల్యూ దో స్క్వేర్ ఎఫ్ బై దో ఎక్స్ దో వై, టీ వాల్యూ వచ్చేసి దో స్క్వేర్ ఎఫ్ బై దో టీ స్క్వేర్ అయితే టు ఫైండ్ ఆర్ టీ మైనస్ ఎస్ స్క్వేర్.
to find odd t minus s square. This is the main important in maximum minimum functions. First maximum minimum ki మీరు find out చేయవలసింది dou f by dou x dou f by dou y. First procedure equal to 0, solve that values x and y. And the second time differentiation చేసి rt minus s square ని ఫైండ్ అవుట్ చేయాలి. r ఇంటూ t, rt మైనస్ s స్క్వేర్ మీన్స్ ఇక్కడ వచ్చే r వాల్యూ ఇక్కడ వచ్చే t వాల్యూని మల్టిప్లై చేసి మైనస్ దీన్ని స్క్వేర్ చేయాలని దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ అవుట్ చేసినప్పుడు అబ్జర్వ్ చేయండి, ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఒక 4 కేసెస్ ఎరైజ్ అవుతాయండి. ఒక 4 కేసెస్ ఎరైజ్ అవుతాయి. ఆ 4 కేసెస్ ఏంటి అంటే rt మైనస్ s స్క్వేర్ అనేది గ్రేటర్ దెన్ 0 అండ్ ఇక్కడ వచ్చి ఆర్ గ్రేటర్ దెన్ 0 ఉండాలి. ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ గ్రేటర్ దెన్ 0 అండ్ ఆర్ గ్రేటర్ దెన్ 0 ఉంటే ఎట్ a1 కామా b1 అంటే a1 b1 పాయింట్ దగ్గర ఎట్ ఆర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ని గ్రేటర్ దెన్ 0 చేస్తే ఆర్ గ్రేటర్ దెన్ 0 ఎట్ a1 కామా b1 బంద ద పాయింట్ ఆఫ్ మినిమమ్ a1 b1 ఈజ్ అన్ మినిమమ్ వాల్యూ. అబ్జర్వ్ చేయండి. అక్కి గీయొద్దు అక్కి అట్లా. ద ఫంక్షన్ ఈజ్ మినిమం వాల్యూ అండి. మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది మ్యాక్సిమం మినిమంకి మెయిన్ లాంగ్ ఆన్సర్ అండి. మీకు ఈ వర్కింగ్ ప్రొసీజర్ తెలిసిందంటే ఈజీగా చేస్తారు. మీకు ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ వర్కింగ్ ప్రొసీజర్ తెలియాలి. ఓకే, ఏంటి వర్కింగ్ ప్రొసీజర్ అంటే ఫస్ట్ ఎఫ్ ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేసి వైతో చేసి ఈక్వేట్ టు 0 చేయాలి. అండ్ అగైన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు వై అండ్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేసి ఎక్స్తో చేసినాం అనుకోండి. ఆర్ ఎస్టీ వాల్యూస్ వస్తే ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ చేసినప్పుడు ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ వాల్యూ గ్రేటర్ దెన్ 0 ఉండాలి. అండ్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ 0 ఉంటే విచ్ ఈజ్ అన్ మినిమమ్ వాల్యూ. అండ్ దెన్ సెకండ్ కేస్ ఇట్ హ్యాస్ టు ఫైండ్ అవుట్ 3 cases. First case is both are greater than 0 and second case is rt minus s square is greater than 0 or less than 0. That function is a maximum value. The function is a maximum value. ఓకే, అండ్ దెన్ థర్డ్ కేస్ ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ లెస్ దెన్ 0. ఇప్పుడు ఆర్తో రిలేషన్ ఉండదండి. లెస్ దెన్ ఉన్నప్పుడు రిలేషన్ ఉండదు, గ్రేటర్ దెన్ ఉన్నప్పుడు మాత్రమే రిలేషన్ ఉంటుంది. సో ఎట్ a1 b1 పాయింట్ దగ్గర మెయిన్ పాయింట్ సబ్స్టిట్యూషన్ మెయిన్ అండి. సో పాయింట్ సబ్స్టిట్యూషన్స్ ఎలా ఎక్స్ అండ్ వై నుంచే వస్తాయి మనకి ఏఎన్ బిఎన్ వాల్యూస్ అనేవి. ద నో మ్యాక్సిమమ్ ఆర్ మినిమమ్ ఎట్ a1 b1 ఖచ్చితంగా పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తేనే మనకు అది మ్యాక్సిమమా మినిమమా అని తెలుస్తుంటుందండి. ఓకే, ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ లెస్ దెన్ 0 ఉంటే ద ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వైజ్ నో మ్యాక్సిమమ్ ఆర్ మినిమమ్ అని తెలియదు మనకి. ఇట్స్ సాడిల్ పాయింట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇన్ దిస్ కేస్ వి సే దట్ ఈస్ అంటే మనకు అది ఏ కేస్ అనేది అరైజ్ కాదండి. సో దట్స్ వై ఇట్ ఈస్ నో మ్యాక్సిమమ్ నో మినిమమ్ అని మెన్షన్ చేయలేము కాబట్టి నో మ్యాక్సిమమ్ నో మినిమమ్ అవుతుంది. అండ్ దెన్ ఫోర్త్ కేస్ వచ్చేసి ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ 0కి ఈక్వల్ అయితే ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వేటింగ్ టు 0కి ఈక్వల్ అయితే ఇట్ నీడ్స్ టు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. అంటే 0 వచ్చింది అనుకోండి, నెక్స్ట్ వి గెట్ దట్ నెక్స్ట్ ఇంకా టాపిక్స్ తీసుకొని అంటే ఇప్పుడు a1 b1 తీసుకున్నాం అనుకోండి, a2 b2 అలా నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటాం. It has to arise 4 cases are arised in the maximum minimum value. First we have to learn that the working procedure, the working rule to find maximum minimum. First dou f by dou x dou f by dou y equating to 0. And then we have to find out that values of dou square r s t, that r is dou square f by dou x square, s is dou square f by dou x dou y, t is dou square f by dou y square. To find rt minus s square, to find that rt minus s square, in that substitute that values of a1 b1, in that values rt minus s square greater than 0 r greater than 0, the function is a minimum. rt minus s square is greater than r less than 0, the function is a minimum. This maximum, these 2 cases are only arised. Only 1-2 problems are these 2 cases arises, but mainly first third లో ఫస్ట్ అండ్ సెకండ్ మ్యాక్సిమం మినిమమ్స్ మనకి ప్రాబ్లమ్స్ మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అంటే అవే మనకి అడుగుతుంటుంటాడు. ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ ఎట్ దట్ పాయింట్ మెయిన్ అండి. ఎట్ దట్ పాయింట్ a1 b1 పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తేనే కానీ తెలిసేది మనకి అక్కడ పర్టికులర్ వాల్యూ అనేది పాయింట్ దగ్గరనే దెన్ వి గెట్ దట్ వాల్యూ వస్తుంది. ఇంకా ఒక ప్రాబ్లం చూస్తే మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది ప్రొసీజర్ అనేది. చూద్దాం. See this one, first one problem. If u equals to x cube y square into 1 minus x minus y, అక్కడ ఫంక్షన్ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫ్లో ఇచ్చిండండి, అంతేకాని ఇక్కడ యూలో ఇచ్చిండు, జస్ట్ ఓన్లీ ఎఫ్ అండ్ యూ. ఓకే, దట్ ఫంక్షన్ ఈజ్ వాట్, x cube into y square
into 1 minus x minus y. 1 minus x minus y is the given function. Now we have to find out the first procedure of maximum and minimum values. First procedure, what is that first procedure? Dou f by dou x and dou f by dou y. ఇక్కడ ఫంక్షన్ ఏంటిది u కాబట్టి dou u by dou x dou u by dou y with respect to x తో చేసి ఈక్వేటింగ్ టు 0కి ఈక్వేట్ చేసుకోవాలండి ఫస్ట్ ప్రాసెస్ అది. ఓకే, అండ్ సెకండ్ ప్రాసెస్ ఏంటి? అగైన్ డిఫరెన్షియేషన్, 2 times డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకే, ఇక్కడ చేస్తున్నాం చూడండి. ఓకే, u ఈక్వల్స్ టు దో u బై దో ఎక్స్ చేస్తుండండి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్న ఎక్స్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? ఎక్స్ వాల్యూ బయట ఒకటి ఉంది, లోపల ఒకటి ఉందండి. సో విచ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ u ఇంటూ v ఫామ్లో ఉంది. సో u ఇంటూ u ఫామ్, u ఇంటూ v డిఫరెన్షియేషన్ ఏంటిది? u ఇంటూ v డిఫరెన్షియేషన్ ప్లస్ v ఇంటూ u డిఫరెన్షియేషన్. మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం, కొంచెం క్లారిటీగా వినండి. u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్. u ఇంటూ హియర్ u ఈజ్ ద ఎక్స్ క్యూబ్ వై స్క్వేర్. సో ఎక్స్ క్యూబ్ వై స్క్వేర్ అలాగే ఉంచుతున్నా. v డిఫరెన్షియేషన్, v ఏంటి? 1 మైనస్ ఎక్స్ మైనస్ వై. ఓకే, దీని డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్న 1 డిఫరెన్షియేషన్ 0, ఎక్స్ డిఫరెన్షియేషన్ 1, వై డిఫరెన్షియేషన్ 0. ఇట్ హ్యాస్ ఓన్లీ వాల్యూ -1. చూడండి ఒకసారి సబ్స్టిట్యూషన్ చేసినాం. అండ్ దెన్ u ఇంటూ v డాష్ ఈజ్ ఓవర్ v ఇంటూ u డాష్. v ఈజ్ ద 1 మైనస్ ఎక్స్ మైనస్ వై. u డాష్ మీన్స్ ఎక్స్ క్యూబ్ వై స్క్వేర్. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాం, ఎక్స్ క్యూబ్ డిఫరెన్షియేషన్ 3x స్క్వేర్, వై స్క్వేర్ ఈజ్ ద కాన్స్టెంట్. ఓకే, 3x స్క్వేర్ వై. మనం జస్ట్ లోపల మల్టిప్లై చేసుకోండి. ఎక్స్ క్యూబ్ వై స్క్వేర్ మైనస్, ఓకే, ఈ 3x స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ 3x క్యూబ్ వై స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ వై క్యూబ్. ఓకే, 3x స్క్వేర్ వై స్క్వేర్ అంటే 3x క్యూబ్ వై స్క్వేర్ వాల్యూ ఇక్కడ x క్యూబ్ వై స్క్వేర్ ఉంది కాబట్టి 4x క్యూబ్ వై స్క్వేర్ అయిపోయింది. మిగతా వాల్యూస్ అలాగే ఉన్నాయి. ఓకేనా అండి? దిస్ ఈజ్ ఓన్లీ దో u బై దో ఎక్స్ అండ్ దెన్ దో u బై దో వై విత్ రెస్పెక్ట్ టు విచ్ ఈజ్ ఆల్సో u ఇంటూ v ఫార్ములానే. ఇక్కడ 2x క్యూబ్ వై అవుతుంది. అండ్ దెన్ ఎందుకంటే 3x క్యూబ్ లేదు, వై స్క్వేర్ ఉంది కాబట్టి దెన్ 2x పవర్ 4y మైనస్ 3x క్యూబ్ వై స్క్వేర్. దో u బై దో వై వచ్చింది. అట్ ద సేమ్ టైం ఆర్ దో స్క్వేర్ u బై దో ఎక్స్ స్క్వేర్ అంటే అగైన్ పార్షియల్ డిఫరెన్షియేషన్. అంటే దో u బై దో ఎక్స్ని చేస్తున్నాం 3x స్క్వేర్ వై స్క్వేర్ అంటే 3y స్క్వేర్ అనేది కాన్స్టెంట్. ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2x, ఆల్రెడీ 3 ఉంది కాబట్టి 6x, వై స్క్వేర్ అలాగే రాసినాం. ఎక్స్ క్యూబ్ డిఫరెన్షియేషన్ 3x స్క్వేర్, 4 3 12 కాబట్టి 12x స్క్వేర్ వై స్క్వేర్, 3x స్క్వేర్ వై స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2x, 2 ఇంటూ 3 6x వై క్యూబ్. ఓకేనండి, ఆర్ అయిపోయింది. ఎస్ ఏంటిది? వైని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేయాలి. వై ఆల్రెడీ ఉంది కదా, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి. ఎక్స్ క్యూబ్ డిఫరెన్షియేషన్ 3x స్క్వేర్, 3x స్క్వేర్ ఇంటూ 2 6x స్క్వేర్ వై, 2x పవర్ 4y, x 4 డిఫరెన్షియేషన్ 4x క్యూబ్, 4 2 8, 8x క్యూబ్ వై. ఎక్స్ క్యూబ్ డిఫరెన్షియేషన్ అండి 3x స్క్వేర్, 3 3 9x స్క్వేర్ వై స్క్వేర్. ఓకే, ఆర్ వచ్చింది, ఎస్ వచ్చింది. టీ అంటే ఏంటిది? దో స్క్వేర్ వై బై దో వై స్క్వేర్ అంటే వైనే మళ్ళీ అగైన్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేయాలి. అంటే ఇక్కడ ఏముంది? 2x స్క్వేర్ కాన్స్టెంట్, వై డిఫరెన్షియేషన్ 1, ఓకే, 2x క్యూబ్ ఓన్లీ. 2x పవర్ 4 కాన్స్టెంట్, వై డిఫరెన్షియేషన్ 1, ఓకే, వై. 3x క్యూబ్ వై స్క్వేర్, 3x క్యూబ్ ఈజ్ ద కాన్స్టెంట్, వై స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2y, 2 ఇంటూ 3 6. ఓకేనండి. టు ఫైండ్ ఫర్ మ్యాక్సిమమ్ అండ్ మినిమమ్ ఫస్ట్ కేసు ఏంటిది? దో u బై దో ఎక్స్ ఈక్వల్స్ టు 0 అండ్ దో u బై దో వై ఈక్వల్స్ టు 0. 0కి ఈక్వేట్ చేస్తారు చూడండి ఒకసారి. 0కి ఈక్వేట్ చేసి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ని కామన్ తీస్తుండు. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ని కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0 అండ్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0 బికమ్స్ ఎక్స్ ఈక్వల్స్ టు 0. వై స్క్వేర్ ఈక్వల్స్ టు 0 బికమ్స్ వై ఈక్వల్స్ టు 0. ఓకే, అండ్ దెన్ హియర్ ద కామన్ టర్మ్ ఈస్ 3 minus 4x minus 3y. And just we have to simplify the equation formation. 4x plus 3y equals to 3. This is only dou u by dou x value and dou u by dou y is also there. That is the what? Dou u by dou y. This is the dou u by dou y. ఇక్కడ ఉందండి dou u by dou y. Substitution చేసుకోండి.
సేమ్ ఎక్స్ క్యూబ్ ఏమైతే కామన్ వస్తున్నాయో కామన్ ఎలిమెంట్ తీసుకొని ఈక్వేషన్ వచ్చింది. ఇక్కడ 2 ఈక్వేషన్, ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది, సెకండ్ ఈక్వేషన్ ఏముంది, 4x + 3y = 3, 2x + 3y = 2. ఏంటంటే దీనికి 2ని మల్టిప్లై చేయండి. ఈక్వేషన్ 2కి 2ని మల్టిప్లై చేసినాం అనుకోండి, 4x 6y 4. ఓకే కానీ 4 4 క్యాన్సిల్ అయితే 3 - 6 - 3, 3 - 4 మైనస్ క్యాన్సిల్ అయితే y = 1/3. ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే x = 1/2. అంటే ఇట్ హ్యాస్ టు ద పాయింట్స్ ఆర్ 0 0 అంటే 1/2 1/3. ఓకే 0 0 సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తం సెట్ 0 అవుతుంది, మనం చెప్పలేము. ఇప్పుడు ఏంటి అసలు మనకి ఏంటంటే ప్రాసెస్, ఫస్ట్ ఈక్వేషన్ 1 ఏంటిది మనకి వర్కింగ్ ప్రొసీజర్లో ఫస్ట్ కేసు ఏంటండి, ∂u/∂xని ఫైండ్ అవుట్ చేసి 0కి ఈక్వేట్ చేసుకుంటాం. సెకండ్ కేసు ఏంటి, RSTని RT - S² చేసి మల్టిప్లై చేసి సింప్లిఫై చేసినాక వచ్చే వాల్యూ ఉంటుంది కదా, అది లెస్ దెనా గ్రేటర్ దెనా, మళ్ళీ ఆర్ లెస్ దెనా గ్రేటర్ దెనా. ఓకే ఫస్ట్ ఆర్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎట్ దట్ పాయింట్ 1/2 1/3 పాయింట్ రావాలండి మెయిన్. ఎట్ దట్ పాయింట్ A1 B1 అన్నాం కదా, ఇక్కడ A1 B1 పాయింట్స్ ఏంటి మనకి 1/3 1/2. అంటే x ప్లేస్లో 1/2 y ప్లేస్లో 1/3 సబ్స్టిట్యూట్ చేయండి. ఆర్ ఎక్కడ ఏముందండి, ఆర్ ఏముంది, దిస్ ఇస్ ఆర్ 6xy², అంటే 6 1/2 1/3 హోల్ స్క్వేర్, 12x² y², 12 1/2 1/3 హోల్ స్క్వేర్, ఇట్స్ వాల్యూ 1/9 వచ్చింది. అంటే ఇట్స్ వాల్యూ లెస్ దెన్ 0. -1/9 అంటే ఇట్స్ బికమ్స్ లెస్ దెనే కాండి, s లెస్ దెన్, s = 1/12 వచ్చిందండి. సింప్లిఫై చేసుకోండి మొత్తం, t = -22/2/27 వచ్చేసింది. RT - S² చేస్తే ఏమొచ్చింది చూసుకోండి ఒకసారి, టోటల్ వాల్యూ విచ్ ఈస్ దెన్ గ్రేటర్ దెన్ 0 వస్తుంది. అంటే ఏంటి, RT - S² అనేది గ్రేటర్ దెన్ 0 ఆర్ లెస్ దెన్ 0. RT - S² ఈజ్ గ్రేటర్ దెన్ 0 ఆర్ లెస్ దెన్ 0 విచ్ ఈజ్ దట్ మ్యాక్సిమం వాల్యూ కానీ. ఇది రెండు గ్రేటర్ దెన్ అయితేనే మినిమం, ఆర్ రెండు గ్రేటర్ దెన్లు అయితే మినిమం అండి, ఒకటి లెస్ దెన్ అంటే ఆర్ లెస్ దెన్ వచ్చేస్తుంది అనుకోండి, అది మ్యాక్సిమం. ఓకే కావాలంటే ఈ కేసు చూసుకోండి, నేను అక్కడ రాయలేదు. రెండు గ్రేటర్ దెన్లు అయితే మినిమం, ఆర్ అనేది లెస్ దెన్ అయితే మ్యాక్సిమం. ఓకే కాండి, దెర్ఫోర్ ద కేస్ ఈజ్ మ్యాక్సిమం. దెర్ఫోర్ లాస్ట్ టైం చేయండి అంటే u = x³ y³ x³ y² × 1 - x - y ఈజ్ ఏ మ్యాక్సిమం ఎట్ ఎక్కడ 1/2 1/3 అని రాయాలి. లాస్ట్లో మ్యాక్సిమం అని మెన్షన్ చేయాలి. యాక్చువల్గా నెక్స్ట్ పేజ్లో ఉంది, నేను అది చూపించలేదు కాబట్టి మ్యాక్సిమం కంపల్సరీ రాయాల్సిందే అండి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. డిస్కస్ ద మ్యాక్సిమం అండ్ మినిమమ్ ఆఫ్ u వెర్ u = సేమ్ అదే క్వశ్చన్ అండి, కాకుండా నేను 2 ప్రాబ్లమ్స్ చెప్తున్నా, అన్ని మోడల్స్ ఒకటే ప్రాబ్లం అండి, మీరు రిస్క్ చేయని అవసరం ఏముండదు. ఈ టాపిక్ ఇంపార్టెంట్ టాపిక్ అండి, మ్యాక్సిమం మినిమం వాల్యూస్ ఇంపార్టెంట్ టాపిక్లో. సో ఒకటే ప్రాసెస్, మీరు ప్రాసెస్ నేర్చుకున్నాను అనుకోండి, నేను ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ అన్ని క్లారిటీగా ఉంటాయి, డిఫరెన్షియేషన్స్ రావాలి మెయిన్. ఇంకా u = దిస్ వన్. సో u = ఇచ్చిన కండిషన్ ఏం చేయాలి, ఫస్ట్ ∂u/∂x చేయాలి, ∂u/∂y చేయాలి, అంటే ఈక్వేటింగ్ టు 0కి ఈక్వేట్ చేసుకోవాలి. ఓకే ∂u/∂x, వాట్ ఈస్ ∂u/∂x, 2a² is a constant, y is also constant, y it has with respect to x తో చేస్తున్నాం కాబట్టి ఓన్లీ 2a² y, x డిఫరెన్షియేషన్ 1, 3ax² y, x² డిఫరెన్షియేషన్ 2y, 2y × 3 6a. ఓకే ay³ 0, x³ y, x³ డిఫరెన్షియేషన్ 3x² y, సో xy³ ఓన్లీ y³. ∂u/∂y r s t అన్ని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసే ముందు, దిస్ ఈజ్ ఓన్లీ పార్షియల్ డిఫరెన్షియేషన్. జస్ట్ దిస్ వన్ పార్షియల్ డిఫరెన్షియేషన్స్ ఎలా ఉంటుందో మీకు డిఫరెన్షియేషన్స్ అన్ని ఇంటర్మీడియట్లో నేర్చుకునేవి. అండ్ దెన్ సెకండ్ కేసు వచ్చేసి మనకి ఫస్ట్ దాంట్లోనే ∂u/∂x = 0కి ఈక్వేట్ చేసుకుంటున్నాం. హియర్ ద కామన్ ఎలిమెంట్ ఈజ్ వాట్, హియర్ వాట్, y is that కామన్, అటు సైడ్ పంపించేస్తే ఓన్లీ 2a² - 6ax + 3x² y² జస్ట్ వీ హ్యావ్ టు కామన్ దట్ ఎలిమెంట్ ఆఫ్ y² = 6ax - 3x² - 2y². దిస్ ఈజ్ ఓన్లీ ∂u/∂x = 0. and then ∂u/∂y = 0, just equate that one, 2a² - 3ax² - 3ay² + x³ + 3x² y. This is only directly, there is no common elements, so directly we return that 2 value 1 value, substitute equation 1 in equation 2.
equation 1 value substitute in equation 2, we get equation 2 implies 2a square x అలాగే ఉంచుతున్నా, 3ax square అలాగే ఉంటుంది, 3ay. So 3ay square value is what? 6ax minus 3x square 2a square. Okay, plus x cube is the common, 3x. Y square value is 6ax minus 3x. సింప్లిఫికేషన్ ప్రాసెస్ కోసమే అండి ఇదంతా చేసేది. మనం సింప్లిఫికేషన్ రావాలి అంటే కంపల్సరీ ఇక్కడ కామన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ రావట్లేదు, పాసిబిలిటీ కావట్లేదు, అంటే సాల్వ్ చేయడానికి పాసిబిలిటీ కావట్లేదు కాబట్టి జస్ట్ వై స్క్వేర్ వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లోకి వస్తుంది. దెన్ వీ గెట్ ఫైండ్ అవుట్ దట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్. ఓకే, and x values are the find out, then get automatically y values also there. X values are substitute in equation 1, we get y value. So that's process, we substitute the y square value in x in equation 2. Just see this one, just multiply on both sides, 2a square x minus 3ax whole square. See 3 6 are 18, a square x 9, 3 3 are 9, 3 2 are 6, and plus x cube 3 6 3 are 18, 9 minus 6x square. And then here simplify, కామన్ క్యాన్సిల్ టర్మ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకోండి, సింప్లిఫై టర్మ్స్ సింప్లిఫై చేసుకుంటే మనకి ఏమొచ్చింది, మైనస్ 8x క్యూబ్ 24 ఈ టర్మ్ అండి, 24ax స్క్వేర్ మైనస్ 22a స్క్వేర్ ఎక్స్ ప్లస్ 6a క్యూబ్. ఓకే, ఇన్ దిస్ టర్మ్ 2 ఈజ్ అండ్ కామన్, మైనస్ 2 కామన్ తీసి బయటికి పంపించేసుకుంటే 4x క్యూబ్ 12ax స్క్వేర్ 11a స్క్వేర్ ఎక్స్ 3a క్యూబ్ ఈక్వల్స్ టు 0. అండ్ దెన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, దీంట్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుంది అంటే x ఈక్వల్స్ టు ఏ సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుంది. బై ద హార్నర్ సంక్లేషన్ మెథడ్ మీకు ఇంటర్మీడియట్లో కూడా ఉంటుంది, ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏం సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుందో బై యూజింగ్ హార్నర్ సంక్లేషన్ మెథడ్ నుంచి ఈ ప్రాసెస్. హార్నర్ సంక్లేషన్ మెథడ్ నుంచి ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ కాన్స్టెంట్ అంటే 4 మైనస్ 12a 11a స్క్వేర్ 6a క్యూబ్. ఓకే కాండి, ఇక లాస్ట్ 6a క్యూబ్ మీకు పడలేదు ఇందులో కానీ నోట్స్లో ఉంటుంది 6a క్యూబ్. ఓకే, ఏ సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి, ఫస్ట్ నేను ఇక్కడ రాస్తున్నా 4 మైనస్ 12a 11a స్క్వేర్ 6a క్యూబ్ ఏగా అండి. ఓకే, ఈ ప్లేస్ ఆల్వేస్ 0, 4 ప్లస్ 0 4 ఇంటూ ఏ 4a మైనస్ 12a ప్లస్ 4a మైనస్ 8a minus 8a into a 8a square minus 8a square minus 8a square plus 11a square 3a square. ఇది 6a స్క్వేర్ కాదండి, ఇది 3a క్యూబ్ అండి, 6 అని రాసిన యాక్చువల్లీ ఇక్కడ. ఓకే, 3a స్క్వేర్ ఇంటూ ఏ 3a క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది, అక్కడ మైనస్ 3a స్క్వేర్ ఇక్కడే ఉంది కానీ నేను 6 అని రాసిన యాక్చువల్గా 5 రాసిన, మైనస్ 3a క్యూబ్ కాబట్టి 3a క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ మైనస్ ఏ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. నెక్స్ట్ ఇంకేం మిగిలింది 4 అంటే ఒక టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది, ఎక్స్ క్యూబ్ నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ నుంచి ఇప్పుడు 8ax కానీ మిడిల్లో ఉంది, 8ax అంటే మల్టిప్లై చేస్తే 12 రావాలి, యాడ్ కానీ సబ్ట్రాక్ట్ చేస్తే కానీ 8 రావాలి, అంటే 6 2 12. రూట్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఏమేమి వచ్చినా చూసుకోండి ఒకసారి రూట్స్. ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ టు రూట్స్ వచ్చినాయండి, ఇక్కడనే రాసేసి కదా ఎక్స్ ఈక్వల్స్ టు ఏ ఒకటి, ఎక్స్ ఈక్వల్స్ టు 3a/2 ఒకటి, అండ్ ఎక్స్ ఈక్వల్స్ టు a/2 ఒకటి అండి. ఓకే, దీస్ ఆర్ ద రూట్స్. ఈ రూట్స్ నుంచి a/2 3a/2 అండ్ ఏ 3 ఉన్నాయి కానీ సబ్స్టిట్యూట్ చేసి y వాల్యూస్ వచ్చేసినాయి. ఏమేమి వచ్చినాయి చూసుకోండి ఒకసారి. టోటల్ ఎక్స్ వాల్యూ ఒకసారి ఏ వచ్చింది, ఏ ఎక్స్ వాల్యూ ఏ అయితే y వాల్యూ కూడా ఏనే, ఎక్స్ వాల్యూ ఏ అయితే y వాల్యూ కూడా మైనస్ ఏ, అందుకే ప్లస్ ఆర్ మైనస్ వచ్చిందండి. ఒకసారి a/2 మైనస్ a/2 3a/2 3a/2 మైనస్ a/2 3a/2 ఎందుకు ఎక్కువ ఉన్నాయి అని మీకు డౌట్ వచ్చు. ఎక్స్ వాల్యూస్ ఓన్లీ 3నే కదా, ఎక్స్ a/2 ఇంకా ఎక్స్ 3a/2 కాండి. ఓకే, అయితే మరి ఎందుకు ఇన్ని వాల్యూస్ వచ్చినాయి, y ఈక్వల్స్ టు బట్ ప్లస్ ఆర్ మైనస్ ఏ ఎందుకంటే y స్క్వేర్ వాల్యూ కాబట్టి, అండ్ దెన్ ఇక్కడ y ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ a/2 y ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ a/2 అంటే ఎక్స్ వాల్యూ ఒకసారి ఏ అయినప్పుడు ప్లస్ ఏ, సేమ్ అదే ఏ అయినప్పుడే మైనస్ ఏ ఒకసారి, సో అట్లా ఏ వాల్యూస్. అండ్ ఎక్స్ వాల్యూ a/2 అయినప్పుడు a/2 ఏంది ప్లస్ ఆర్ మైనస్ a/2 అంటే ఒకసారి ప్లస్ a/2 ఒకసారి మైనస్ a/2 అనుకోండి, ఇంకోసారి మైనస్ a/2నే.
అండ్ దెన్ ఎక్స్ ఈక్వల్స్ టు 3a/2 అయినప్పుడు, ఎక్స్ వాల్యూ 3a/2 అయినప్పుడు ఒకసారి ప్లస్ a/2, ఇంకోసారి మైనస్ a/2. ఓకే కానీ సో ఇన్ని కేసెస్ అరైజ్ అయిపోయినాయి. మనకి 6 పాయింట్స్ వచ్చినాయి. సో 6 పాయింట్స్ నుంచి ఈచ్ పాయింట్ ఒకసారి సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఫస్ట్ 2 పాయింట్స్ RT మైనస్ S² చేస్తే ఏమొచ్చింది, సో ఈ వాల్యూ వచ్చింది. ఆర్ వాల్యూ ఇక్కడ ఉంది, సబ్స్టిట్యూట్ చేయండి. a, సబ్స్టిట్యూట్ చేస్తే -4a³ వచ్చింది. a, -a చేసిన -4a³ వచ్చింది, <0 సో ఆర్ <0 వచ్చింది. ఇప్పుడు ఈ RT మైనస్ S² అనేది లెస్ వచ్చిందండి. <0 వస్తే నో మ్యాక్సిమా ఆర్ మినిమం, అంతేగా నో మ్యాక్సిమం మినిమం చెప్పలేము కానీ దాన్ని అయితే <0 వచ్చినప్పుడు. నెక్స్ట్ RT మైనస్ S² a/2 వచ్చినప్పుడు <0 వచ్చింది. ఇది ఆర్ <0 వచ్చింది. ఒకటి గ్రేటర్ వచ్చింది, లెస్ వచ్చింది కాబట్టి మ్యాక్సిమం వాల్యూ. సిమిలర్లీ వీ కెన్ ఆల్సో ప్రూవ్ దట్ ఈ వాల్యూస్ కూడా సిమిలర్లీ అని రాసుకుంటే అన్ని చేయని అవసరం లేదు కదా మనకి. సో ఒక్కటే పాయింట్ ఉన్నప్పుడు మ్యాక్సిమం మినిమం చెప్పగలుగుతున్నాం, కానీ ఇక్కడ డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి సో u is a maximum, no maximum, no minimum, which is less than 0. So is 1 is greater than 0, less than 0, which is a maximum value. Similarly we can also prove which is a minimum values అవుతాయంట, కానీ రాయలేదు, చేయలేదు. బట్ మీరు చేసినా కానీ మినిమం వాల్యూ అవుతాయండి. సిమిలర్లీ రాసారు. మీకు ఎగ్జామ్లో ఇక్కడ వరకు రాసిన ఫుల్ మార్క్స్ ఇస్తున్నాం. ఇంకొక ప్రాబ్లం ఉంది, అది చూడండి. జస్ట్ చూస్తే మీకు ఈ మ్యాక్సిమం మినిమం టాపిక్ మీద ఒకసారి ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఎగ్జామైన్ మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ ద ఫంక్షన్స్, దట్ ఈస్ ద జెడ్ ఇచ్చిండు. సో జెడ్ ఫంక్షన్ అన్నాడు. ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాం, విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాం. సో x² ఫస్ట్ ఎక్స్తో చేసినప్పుడు x² డిఫరెన్షియేషన్ 2x, 3xy, x డిఫరెన్షియేషన్ 1, 3y అలాగే ఉంటుంది. y² డిఫరెన్షియేషన్ 0, ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి. 2x డిఫరెన్షియేషన్ 2 × x డిఫరెన్షియేషన్ 1, ఓకే 2. అండ్ దెన్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాం. x² డిఫరెన్షియేషన్ 0, 3xy మైనస్ 3x ఓన్లీ, y డిఫరెన్షియేషన్ 1 కాబట్టి. y² డిఫరెన్షియేషన్ 2y, 2x డిఫరెన్షియేషన్ 0, ఓకే. ఇట్ హ్యాస్ ఓన్లీ -3x + 2y. ఆర్ కూడా చేయండి అలాగే. ఆర్ అంటే (2z/(x²), టీ అంటే (2z/(y²), ఎస్ అంటే వైని మళ్ళీ ఎక్స్తో చేయాలి, ఓకే. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో కాబట్టి 2x డిఫరెన్షియేషన్ ఓన్లీ 2నే, 3y 0, 2 0. టీని చూడండి ఒకసారి, విత్ రెస్పెక్ట్ టు వైతో కాబట్టి ఓన్లీ 2నే. ఇక్కడ వైని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో కాబట్టి -3. RST వచ్చేసినాయి. ఈక్వేషన్స్ ఏమున్నాయి, ∂z/∂x, ∂z/∂y వాల్యూ 0కి ఈక్వేట్ చేసుకుంటే సింప్లిఫై చేసి చూడండి ఒకసారి. ఇక్కడ 2x - 3y + 2 ఉంది, ఇక్కడ 3x + 2y ఉంది. ఏం చేస్తారంటే ఈక్వేషన్ 1కి దానికి 2ని మల్టిప్లై చేస్తారు, పై దానికి కింది దానికి 3ని మల్టిప్లై చేసారండి. అబ్జర్వ్ చేయండి. సో ఈక్వేషన్ 1కి ఏం మల్టిప్లై చేసారు, 2ని మల్టిప్లై చేసిండు. ఈక్వేషన్ 3కి 3ని మల్టిప్లై చేసిండు. ఈక్వేషన్ 1కి 2ని మల్టిప్లై చేస్తే 2 × 4x, 2 2 = 4, 4 3 = 6, 2 2 = 4. అండ్ దీనికి 3ని మల్టిప్లై చేస్తే 3 3 = 9, 3 2 = 6y, ఓకే. +6y -6y డైరెక్ట్ క్యాన్సిల్ అయింది. 4 - 9 5x అయిపోయింది. ఇక్కడ 4 ఉంది. అండ్ దెన్ x = 4/5. x వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే y వాల్యూ వచ్చింది. అంటే 4/5 అండ్ 6/5 ఆల్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్. RT మైనస్ S² ఏంటిదండి మనకి, అక్కడ సబ్స్టిట్యూట్ చేయడానికి ఛాయిసే లేదు, కానీ జస్ట్ ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాం మనం. R వాల్యూ 2, R వాల్యూ 2, R × t వాల్యూ 2 2 = 4, 4 - S² -3 హోల్ స్క్వేర్ అంటే 9, 4 - 9 అంటే 5, -5 < 0, which is no maxima and no minima. X = 4/5 and y = 6/5. ఓకే అండి, చెక్ చేసుకోండి ఒక్కసారి మీరు ఉన్న ప్రాబ్లమ్స్, ఇప్పటి వరకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మ్యాక్సిమం మినిమం. సో ఒక 3 ప్రాబ్లమ్స్ చెప్పినాం, కానీ అన్నీ ఒకటే మోడల్ అండి, కొత్తగా ఏం చేసేది లేదు. చూడండి.